సంతోష్ గారు, సో ఇప్పుడు గజం భూమి చాలా తక్కువ ధరకి అంటే మీరు చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కేవలం రూ. 1000కే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో, సో దాని గురించి మీరు చెప్తూ ఉన్నారు. సో అసలు ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఈరోజు మనం తెలుసుకుందాం. అంటే దీని చుట్టుపక్కల ఏ డెవలప్‌మెంట్స్ ఉన్నాయి అండ్ అలాగే అందులో ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి ప్రాఫిట్స్ వస్తాయి? సో మరి ఈ ప్రాజెక్ట్ ఏంటి? ఎక్కడుంది? దాని డీటెయిల్స్ చెప్తారా? ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ప్రాజెక్ట్ పేరు ఆక్సిరిడ్జ్ అండి. ఇది మనకి ఇంచుమించు 350 ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ ఫామ్ ల్యాండ్ ప్రాజెక్టు. ఇప్పుడు ఇందులో మనం గజం భూమి కేవలం రూ. 1000తో మనం కోట్ చేస్తున్నాము. మినిమం సైజ్ వచ్చి 605 గజాలు, అంటే 5 గుంటలు లేదా 12 సెంట్ల భూమి కేవలం ₹6,00,000కే ఇస్తున్నాము. యాక్చువల్లీ అయితే ఇక్కడ గజం భూమి ₹1,200 అమ్మాలి. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ డెవలప్ అయిన వెంచరు. ఆల్మోస్ట్ 1.5 ఇయర్స్ అమ్ముతున్నాము. 70-80% మొత్తం సోల్డ్ అవుట్. రిమైనింగ్ ఏదైతే ఉందో ఇప్పుడు క్లియరెన్స్ సేల్స్ లాగా ₹1,200 అమ్మాల్సిన గజం భూమి అంటే ఇంచుమించు 5 గుంటలకి 7,20,000 అవుతుంది. ప్రజెంట్ మనం అవుట్లెట్ పేమెంట్ చేసిన వాళ్ళకు స్పాట్ పేమెంట్ ఆప్షన్లో కొన్ని లిమిటెడ్ యూనిట్స్ లిమిటెడ్ పీరియడ్ వరకు లిమిటెడ్ కస్టమర్స్కి గజం భూమి కేవలం ₹1,000 చొప్పున 5 గుంటల భూమి ₹6,00,000కి ఇస్తున్నాము. స్టేట్ అవే ₹1,00,000 స్టేట్ అవే బెనిఫిట్ అవుతుంది. సో మరి ఈ ప్రాజెక్ట్‌లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి బెనిఫిట్స్ ఎట్లా ఉండబోతున్నాయి? సో మేజర్గా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి వచ్చే మేజర్ బెనిఫిట్ ఏంటంటే ల్యాండ్ వాల్యూ అప్రిషియేషన్. జనరల్గా ఎవరైనా పిల్లల భవిష్యత్తు కోసం ఏదైనా ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళకు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే ఈ తక్కువ ప్రైస్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే పిల్లలతో పాటు ల్యాండ్ వాల్యూ కూడా పెరిగి భవిష్యత్తులో పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ లేదా మ్యారేజ్ లేదా బిజినెస్ సెటప్ కోసం కావాల్సిన హై బడ్జెట్ ఫండ్ అనేది మీకు భూమి నుంచి వస్తుంది. ఎందుకంటే ఇవాళ ఇప్పుడున్న సిచ్యువేషన్లో హైదరాబాద్ లాంటి సిటీలో ఇద్దరు భార్యాభర్తలు పనిచేస్తే కానీ ఇల్లు గడిచే పరిస్థితి లేదు. ఇప్పుడు చదువులో ఫీజులు అట్లున్నాయి. అలాంటిది ఇప్పుడు ఫీజులే ఇంత కష్టంగా ఉంటే రేపు భవిష్యత్తులో ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ లేదా అబ్రాడ్ కానీ ఏదైనా హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలంటే ఇంకా ఒకటేసారి లక్షల డబ్బులు పూల్ చేయడం కష్టము, లేదా అప్పు చేయాలి, లోన్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి సో ఇప్పుడు ఈ తక్కువ ప్రైస్లో ఉన్న భూమి ఇన్వెస్ట్మెంట్ చేసి వదిలేస్తే పిల్లలకు భవిష్యత్తు ఇప్పుడున్న మినిమం నీడ్స్ వైఫ్ అండ్ హస్బెండ్ మనం ఫుల్ఫిల్ చేసిన భవిష్యత్తులో పిల్లల హైయర్ ఎడ్యుకేషన్కి కావాల్సిన హ్యూజ్ అమౌంట్ అనేది ఈ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఫ్యూచర్లో మల్టిప్లై అయ్యి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గత హిస్టరీ కనుక చూస్తే ఒకప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో లైక్ హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, లేకపోతే అదిబట్ల, గట్కేసర్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇలాంటి ఏరియాలో ఒకప్పుడు ₹1,000 గజం ఉన్న భూమిలో ఇవాళ మనం 50,000 లక్షల రూపాయల సందర్భాలు ఎన్నో చూసినాము. సో భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఇవాళ పిల్లల భవిష్యత్తు కోసం ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది కూడా ఎన్నో రెట్లు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే NIMZ అని నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, ఏషియాస్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, సుమారు 12,600 ఎకరాల్లో ఇంచుమించు 5 లక్షల కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తున్నటువంటి ఒక అతిపెద్ద ఇండస్ట్రీ పార్క్. కాబట్టి సో ఎక్కడైతే ఇండస్ట్రియలైజేషన్ అవుతుందో, ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందో, ఎక్కడైతే రియల్ ఎస్టేట్ నీడ్ ఎక్కువ ఉంటుందో అక్కడ మనకు భూముల ధరలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఐటెక్ సిటీలు అందరూ కొనుక్కుంటారు. ఒకప్పుడు ఐటెక్ సిటీలో దూరదృష్టితో ఏం లేనప్పుడు కొండలు బండలు రాళ్ళు రప్పలు ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళే అసలైన ఇన్వెస్టర్లు. ఇప్పుడు కొనుక్కునే వాళ్ళంతా కస్టమర్లు. అదే మాదిరి ఇవాళ నీమ్స్ దగ్గర ఇప్పుడు మేము చెప్తున్న మా ప్రాజెక్ట్ దగ్గర ఆక్సిరిడ్జ్లో నారాయణఖేడ్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళంతా ఇప్పుడు ఇన్వెస్టర్స్. భవిష్యత్తులో దే విల్ బికమ్ కస్టమర్స్. ఓకే. సో అంటే నార్మల్‌గా అయితే అది 1,200 ఉంది. ఇప్పుడు ఆఫర్‌లో మీరు ఆక్సిరిడ్జ్‌లో ₹1,000కే ఇస్తున్నారు గజం భూమి. అండ్ చుట్టుపక్కల కూడా చాలా మంచి డెవలప్‌మెంట్స్ ఉన్నాయి. సో మరి ఇంతకీ ఈ ప్రాజెక్ట్ ఎక్కడుంది? దాని డీటెయిల్స్ చెప్తారా? ఈ ప్రాజెక్ట్ మనకు హైదరాబాద్ నుంచి మనకు ముంబై హైవేలో సంగారెడ్డి వెళ్ళిన తర్వాత సంగారెడ్డి లేదా IIT కందిం నుంచి రైట్ సైడ్ మీకు కొత్తగా నాందేడ్ హైవే అయింది, 6 లేన్ రోడ్. ఆ నాందేడ్ హైవే మీద వెళ్తే మీకు మ్యాక్స్ ఒక 50-60 కిలోమీటర్స్లో మీకు నారాయణఖేడ్ వస్తుంది. నారాయణఖేడ్ అనే టౌన్ మనకు నిజాంపేట నుంచి మనకు కొత్తగా బీదర్ హైవే శాంక్షన్ అయింది. హైవే మీద మనకు నారాయణఖేడ్ టౌన్ వస్తుంది. సో ఈ నారాయణఖేడ్ టౌన్ నుంచి కేవలం ఒక 5 to 6 మినిట్స్ జర్నీలో మనకు కొత్తగా ప్రపోజ్ అయిన బీదర్ హైవేకి ఆనుకున్నటువంటి షెలిగెర మండలంలో సో మనకు ఈ ప్రాజెక్ట్ ఉందన్నమాట. షెలిగెర అనే గ్రామానికి ఆనుకొని, నాగలిగిద్ద మండలం షెలిగెర గ్రామానికి ఆనుకున్న ప్రాజెక్ట్ ఇది. సో ఇది మనకి ఈ సైట్ చుట్టుపక్కల మనం డెవలప్మెంట్గా చూస్తే మనకు సైట్లు నిల్చొని చూస్తే కనిపించే దూరంలో మనకు నారాయణఖేడ్ టౌన్ ఉంటుంది. మరొక వైపు 15-20 మినిట్స్ జర్నీలో మనకు సింగూర్ డ్యామ్ ఉంది, అదొక పెద్ద పర్యాటక కేంద్రము. మరొక వైపు 25-30 మినిట్స్ జర్నీలో బీదర్లో ఎయిర్పోర్ట్ ఓపెన్ అయింది, డొమెస్టిక్ ఎయిర్పోర్ట్. అండ్ మరొక వైపు అరౌండ్ 25-30 మినిట్స్ జర్నీలో మనకు ఏషియాస్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, 5 లక్షల కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తున్నటువంటి ఒక అతిపెద్ద ఇండస్ట్రీ పార్క్ కూడా ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా చుట్టుముట్టు అన్ని డెవలప్మెంట్స్తో ఉన్న ఏరియా అని చెప్పొచ్చు. సో ఈ ల్యాండ్ వాల్యూ అప్రిషియేట్ అయ్యేంత వరకు మనం భూమి ఖాళీ ఉండకుండా మేము లీజ్ తీసుకొని దాంట్లో కమర్షియల్ ప్లాంటేషన్ డెవలప్ చేస్తున్నాము. శ్రీగంధము అండ్ మలబార్, అగర్వుడ్ లాంటి ప్లాంటేషన్ డెవలప్ చేసి మొక్క పెట్టినప్పటి నుంచి కట్ చేసి అమ్మేంత కంపెనీ బాధ్యత తీసుకొని వచ్చిన ప్రాఫిట్లో 50% రిటర్న్స్ మనం కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ఒకవైపు ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, అప్పటి వరకు భూమి ఖాళీ ఉండకుండా ప్లాంటేషన్ రిటర్న్స్ వస్తాయి. సరిగమ అనే ఒక
రిసార్ట్ క్లబ్ హౌస్ డెవలప్ చేస్తున్నాము. సో దీంట్లో ల్యాండ్ కొన్న ప్రతి ఒక్కరికి మనం ఫ్రీ మెంబర్షిప్ ఇస్తున్నాము. జనరల్ ఇలాంటి క్లబ్లో మెంబర్షిప్ తీసుకోవాలంటే మినిమం 3 లక్షల నుంచి 5 లక్షలు అవుతుంది. ప్రజెంట్ మనకు ల్యాండ్ కొన్న ప్రతి ఒక్కరికి ఫ్రీ మెంబర్షిప్ ఇస్తున్నాము. అండ్ తెలంగాణ గవర్నమెంట్స్ వచ్చేటువంటి అన్ని రకాల స్కీమ్స్ లైక్ రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, అలాంటివి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం కూడా అప్లికేబుల్ అవుతాయి. సో వ్యూవర్స్, మరి ఈ ప్రాజెక్ట్లో మీరు కూడా ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే నిజంగా ఇక్కడ మనకి చుట్టుపక్కల ఇప్పుడు కొండాపూర్, హైటెక్ సిటీ అలాంటి ప్లేసెస్ అన్నీ కూడా ఒకప్పుడు నిజంగానే కొండలు గుట్టలు అలాంటివి ఉండేవి. ఇప్పుడు అక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళైతే ప్రైస్ మనం చెప్పలేము. సో ఇది కూడా అలాంటి ప్రాజెక్టే, ఫ్యూచర్లో చాలా మంచిగా డెవలప్ అయ్యే ప్రాజెక్ట్. సో మరి దీంట్లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి వెంటనే కాల్ చేసి మీరు మాట్లాడి అన్ని డీటెయిల్స్ తెలుసుకొని బుక్ చేసుకోవచ్చు. సో ఓకే సంతోష్ గారు, థ్యాంక్ యూ సో మచ్.